Hello everyone, welcome back to Zesty Nimbu. This is Sri Rekha. Today is Deepavali, so my Amamma, Mrs. Kamala Devi and I have done a podcast on this festival of lights. This podcast is in Telugu, so for all the non-Telugu speakers, kindly follow with the subtitles. నమస్కారం అమ్మమ్మ. ఈరోజు దీపావళి పండగ. మొదటిగా మీకు మన శ్రోతలందరికీ దీపావళి శుభాకాంక్షలు. మనం ఈ పాడ్కాస్ట్లో ఈరోజు కొంచెం దీపావళి పండుగ గురించి తెలుసుకుందాము. దీపావళి ముఖ్యంగా ఏంటంటే నరకాసుర వధ జరిగింది కాబట్టి ఆ రోజు దీపావళిగా అనాది కాలం నుంచి జరుపుకోవడం ఒక ఆచారంగా వస్తుంది. నరకుణ్ణి కృష్ణుడు సత్యభామ ఇద్దరు కూడానేమో సత్యభావ సహాయంతో మొత్తం మీదేమో ఆయన్ని సంహరిస్తాడు. సంహరించిన రోజు చాలా లోకకంటకుడు కాబట్టి ఆయన సంహరించి ప్రజలకు ఎంతో సంతోషాన్ని కూర్చున్నటువంటి రోజు కాబట్టి ఆ వేళ దీపావళి చేసుకుంటారు మన ప్రాంతం అంతాను. అలాగే రాముడు అయోధ్యకు వచ్చి పట్టాభిషేకం చేసుకున్న రోజు కాబట్టి ఈ దీపావళి నాడే ఆయన పట్టాభిషిక్తుడు అయ్యారు కాబట్టి ఆ రోజు కూడా దీపావళిగానే కలుస్తారు మన వాళ్ళు. అది కాకుండా వామన అవతారంలో వామనుడు బలిచక్రవర్తిని ఆయన్నేమో పాతాళానికి తొక్కేసి ఆయనకి పాతాళానికి తొక్కేయడం, ఆ రోజునేమో దాన్ని కూడానేమో దీపావళిగా చేసుకోవడం, ఈ రకమైనటువంటి ఆచారాలు వస్తున్నాయి. అయితే ఈ ఆచారాలన్నీ కూడా ప్రాంతాల నుంచి కాలమాన పరిస్థితులను బట్టి కొన్ని మారుతున్నాయి. కొంతమంది మనకేమో దీపావళి ఇప్పుడు గూర్జర్ దేశస్తుల కంటే గుజరాతీస్కేమో ఇది ఉగాది, నార్త్ అంతా కూడా దీన్ని ఉగాదిగా చెప్పుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు, అలా పాటించేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇది ఈ దీపావళి అంటే దీపావళి రోజున ఏమిటి చేయడం అంటే తెల్లవారుజామునే లేచి, అంటే సూర్యోదయానికి ముందరగా లేవాలి. లేచి ఇంట్లో ఉండేటటువంటి పెద్దవాళ్ళు పిల్లలు అందరూ కూడానేమో నువ్వుల నూనెతో శుభ్రంగా తలంటుకుని స్నానం చేయాలి. ఎందుకంటే నువ్వుల నూనెలో మహాలక్ష్మి ఉంటుంది. అంచేత మహాలక్ష్మిని ముఖ్యంగా కొలవడమే దీపావళి యొక్క ప్రాముఖ్యత, దీపావళి యొక్క ఉద్దేశం కూడాను. అందుకోసం నువ్వుల నూనెతో తలంట్లు పోసుకుని తర్వాత ఏమో వాళ్ళని తీసుకొచ్చి కొత్త బట్టలు వచ్చి కట్టుకున్న తర్వాత వాళ్ళకి బొట్టు పెట్టి కూర్చోపెట్టి హారతులు ఇస్తారు. ఇంటి యజమానురాలు కానీ ఇంట్లో ఆడపిల్లలు అందరూ కూడా మొత్తం ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు యజమానికి అందరికీ కూడా హారతులు ఇస్తారు. బంధుమిత్రులు కూడా ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా కూర్చోబెట్టి హారతి ఇచ్చి తర్వాత ఏంటంటే ఇంట్లో చేసినటువంటి తీపి పదార్థాలు తినిపిస్తారు. తినిపించిన తర్వాత సరే పిల్లలేమో ఏదో టపాసులు కాల్చుకోవడానికి పడతారు, పెద్దవాళ్ళు ఎవరి కార్యక్రమాల్లో వాళ్ళు నిమగ్నమై ఉంటుంటారు అన్నమాట. ఇది సాధారణంగా దీపావళి అనగానే బంధుమిత్రులు స్నేహితులు అందరితోటి కలిసి ఒక రకంగా గడిపి ఆనందంగా గడుపుకునేటటువంటి ఒక రోజు. అందుకోసం అని సాధారణంగా మేమేం చేస్తామంటే మా స్నేహితుల్ని, బంధువులే కాకుండా స్నేహితులందరితోటి కూడా కలిసి ఆ రోజు ఆనందంగా గడపడానికి ప్రయత్నిస్తాం. ఓ వెరీ నైస్. అంటే ఇప్పుడు మనము మన పిండి వంటలు అవన్నీ కూడా చేస్తాం కదా అమ్మా, దాని గురించి కూడా కొంచెం చెప్పరా? పిండి వంటలు అంటే అమ్మా ఈ దీపావళికి ప్రత్యేకించి ఆంధ్ర సైడ్ అయితే బొబ్బట్లు చేస్తారు, తర్వాత పెరుగు వడలు చేస్తారు. వడ చేసి ఎందుకంటే ఇది మినుము తినాలనేటటువంటి ఒక పద్ధతి ఉంది దీపావళి రోజున. అందుకోసం అని చెప్పి రాత్రి భోజనాలు ఎవరు చెయ్యరు, నియమస్తులు ఎవరు కూడా. పిల్లలు తింటారు కానీ అయినా టిఫిన్లు తినేసే ముఖ్యంగా మినుము తింటారు. అది వడ పెరుగు వడ చేస్తుంటారు. కాకుండా కూడా ఇంకా మిగతా తీపి వంటలు బాగానే చేస్తారు. తీపి వంటలు అంటే పిల్లల్ని సాయంత్రం దీపావళి రోజున దివిటీలు కొట్టించడం అనేటటువంటి కార్యక్రమం ఆంధ్రాలో ఉంది. ఆ కార్యక్రమం ఏమిటి అంటే ఇంట్లో సంటి పిల్లలు అంటే ఆఖరికి ఏడాది పిల్లలైనా తల్లి పట్టుకుని కాల్పిస్తుంది. ఆ పిల్లాడికి గోగు కర్ర కానీ బొబ్బాస్ కర్ర కానీ లేకపోతే ఏదైనా మామూలు కర్ర పొలకు కానీ 5 మూటల్లా కడతారు. నువ్వులు బియ్యము కట్టి దాన్ని నూనెలో ముంచి అది గుమ్మంలో
మన గుమ్మంలో నించుని కొట్టిస్తారు. కొట్టించడం ఏంటంటే దిబ్బు దిబ్బు దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి అని. ఎందుకు దానికి ఆ ఆచారం ఎందుకు అంటే, అది మన గతించిపోయినటువంటి పెద్దలు ఉన్నారు కదా, వాళ్ళకి ఈ వెలుగు దారి చూపి వాళ్ళకి మంచి మార్గం ఇస్తుంది అనేటటువంటి ఒక నమ్మకం మనలో ఉందన్నమాట. అందుకోసం ఆడపిల్లలైనా మగపిల్లలైనా వాళ్ళ చేత దివిటీలు కొట్టిస్తారు. కట్టించి కాళ్ళు చేతులు కడిగిన తర్వాత లోపలికి తీసుకొచ్చి తీపి తినిపిస్తారు. ఎందుకంటే ఆ కార్యక్రమం ఏమో ఒక అపర కార్యక్రమం లాంటిదన్నమాట. అందుకోసం కాళ్ళు చేతులు కడుక్కోకుండా పిల్లల్ని లోపలికి తీసుకురారు. ఆ పిల్లల్ని లోపలికి తీసుకొచ్చి తీపి తినిపిస్తారు. అంతేత తీపి పదార్థాలు కూడా చాలానే చేస్తారు దీనికి ఇంట్లో ఈ పండక్కి. మైసూర్ పాక్ అని, లడ్డు అని, తర్వాత పల్లిపాకం ఎక్కువ చేస్తారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో పల్లిపాకం నువ్వులతోటేమో నువ్వులుండలు ఇవి చేయడం, బెల్లంతో చేయడం చాలా ఎక్కువగా ఉంది. ఈ పంచదారలో ఉండేటటువంటి షుగర్ పేషెంట్స్, మామూలుగా షుగర్ పేషెంట్స్కి ఇబ్బంది అవుతుందని చెప్పి బెల్లంతో వస్తువులు చేయడం వల్ల ఆరోగ్యం బాగుంటుందని డాక్టర్లు చెప్పడం వల్ల కూడా అలా చేస్తున్నారు అన్నమాట. అంచేత చాలా తీపి పిండి వంటలే అన్నీ బెల్లంతో. బొబ్బట్టు చేసినా బెల్లంతో చేస్తారు మా వైపు. అలాగే ఈ దీనికి చాలానే పిండి వంటలు చేస్తారు. ముఖ్యంగా ఏమిటంటే బొబ్బట్లు, పెరుగు వడలు ఇవి. అమ్మమ్మ, ఇందాక మీరు లక్ష్మి గురించి చెప్తున్నారు కదా, సో మనం లక్ష్మీ పూజ చేస్తాము, దీపాలు పెడతాము, వాటి గురించి కొంచెం చెప్పరా? మనకి ఏంటంటే అమ్మా, సాయంత్రం సంధ్య వేళ అవుతుంటే సూర్యాస్తమయం అయిపోయిన వెంటనే స్నానం చేసి వచ్చి చక్కగా మంచి కొత్త చీర కట్టుకోవడానికి అవకాశం ఉంటే సరే, కాకపోతే పట్టు చీర కట్టుకుని దీపాలన్నిటినీ మధ్యాహ్నమే నూనెలో నానబెట్టుకుని అవన్నీ మట్టి ప్రమిదల్లో, అంతేనే కానీ ఏదో కొవ్వొత్తులు వెలిగించేసాం అంటే కాదు. ముఖ్యంగా చేయవలసినటువంటి పర్యావరణ రక్షణకే అను, లేకపోతే మన పెద్దవాళ్ళు పెట్టినటువంటి ఆచారమే అను, మట్టి ప్రమిదల్లో నువ్వుల నూనె వేసి వెలిగించాలి. ఆ నువ్వుల నూనె వేసి వెలిగించినటువంటి ఆ వెలుగు తర్వాత ఏమో కాంతిలో నుంచి అయిపోయిన తర్వాత వచ్చేటటువంటి ఆ పొగ, అవన్నీ కూడా ఏంటంటే మనకు ఉత్తరోత్తర మంచి వర్షాలు పడడానికి మనకి అవకాశంగా ఉంటుందన్నమాట. అందుకోసం కూడా మన వాళ్ళు చాలా ప్రత్యేకంగా చేస్తారు. సరే, ఈ దీపాలన్నిటినీ నానబెట్టుకుని ఎన్ని దీపాలైనా పెట్టచ్చు. ఎన్ని దీపాలు పెడితే అంత శుభం ఆ ఇంటి వాళ్ళకి. మామూలుగా ఇంట్లో మహాలక్ష్మి ఉంటుంది. సరే, ఒక పళ్ళెంలో మహాలక్ష్మి మన ఇంట్లో ఉండే ప్రతిమని పెట్టుకుని దాంతో పూజ చేసుకుంటాం. ఆ అష్టోత్తరం చదువుకో, సహస్రనామం చదువుకో, షోడశోపచార పూజ మాత్రం తప్పకుండా చేస్తాం. చేసి అప్పుడు కూడా ఒక కొత్త పిండి వంట, పొద్దుట చేసిన పిండి వంటలు ఏవి నైవేద్యం పెట్టాం. అప్పుడు కొబ్బరికాయ కొట్టి వేరే ఏదో ఒక పిండి వంట చేసి నైవేద్యం పెడతాం అమ్మవారికి. మన ఇంట్లో ఉండేటటువంటి చిల్లర రూపాయలు, తర్వాత ఏదైనా నగ నట్ర అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా తీసుకొచ్చి పూజలో పెట్టి తల్లి రక్షించమ్మా, మాకేమో ఇంకా ఉన్నతిని కలగజేయని చెప్పి ప్రార్థిస్తాం అన్నమాట. ఇది లక్ష్మీ పూజ యొక్క ఆంతర్యం. ప్రతి వాళ్ళు చెయ్యాలి, ప్రతి వాళ్ళు చేసుకుంటున్నారు, చెయ్యాలి కూడాను, ఖచ్చితంగా చెయ్యాలి. అమ్మమ్మ, లక్ష్మీ పూజలో కొంతమంది తులసిని, తర్వాత మన ఆమ్లాని పెడుతూ ఉంటారు కదా, అది ఏంటి? అది క్షీరాబ్ది ద్వాదశికి. అచ్చా, అది దీపావళికి కాదా? దీపావళికి కాదు, అది కార్తీక మాసంలో వస్తుంది. క్షీరాబ్ది ద్వాదశి నాడు చేస్తారు. ఏకాదశి నాడు ఉపవాసం ఉండి క్షీరాబ్ది ద్వాదశి నాడు అదేమిటంటే దానికి ఒక చిన్న కథ కూడా ఉంది. ఆ తులసికి విష్ణుమూర్తికి ఇద్దరికి పెళ్లి చేస్తారు అన్నమాట. అది దాని కథ. ఆ రోజు కూడా పూజిస్తారు. అసలు తులసి ఆరోగ్యమైంది, ఉసిరికాయ మనకి ఆరోగ్యమైంది. ఉసిరికాయ అంటేనే అన్ని రకాల బంగారం అన్నమాట. ఉసిరికాయ అంటే దాంతో అది తినాలి. దాంతో ఏమో మనం మతపరంగా కానీ, దైవపరంగా కానీ, ఒక మంత్రపరంగా కానీ అలా చెబితేనే కానీ చెయ్యరు అని, ఇటువంటి ఔషధ గుణాలు ఉన్నటువంటి వస్తువులన్నింటినీ కూడా ఈ రకంగా మన వాళ్ళు వినియోగించుకోమని చెప్పారు. అమ్మమ్మ, ఇప్పుడు మీరు కొంచెం పటాకుల గురించి చెప్పరా? అంటే మీరు ఇంతకు ముందర చిన్నప్పుడు మీరు ఏదో పటాకులు చేసేవారు అన్నారు కదా. చిన్నప్పుడు అమ్మా, పటాకులు అంటే ఇప్పుడు పటాకులు వింటుంటే పెద్ద పెద్ద బాంబులు పేలిపోతున్నాయేమో అనే భయం, గుండె దడ వస్తుంది. మా చిన్నప్పుడు తాటాకులతోటి లోపలేమో సూర్యకారం,
గంధకం అవి పెట్టేవారు. చిన్న బొగ్గు పొడి కూడా పెట్టేవారు. పెట్టి అల్లేవారు. ఎవరింటికి మట్టుకు వాళ్ళు ఆ తాటాకుల్లోనూ చిన్న పొన్నకాయలు దొలిచేసి వాళ్ళం మేము. పొన్నకాయలని ఉంటాయి, పొన్న చెట్టు కాయలు. ఆ కాయలు దొలిచేసి అందులో ఇవన్నీ నింపి అవి సగం కాగితాలు ఇలా ఉండలు ఇలా రోల్స్ కింద చేయడం, దాంట్లో సగం వరకు ఇసుక పోసి ఈ సూర్యకారం, గంధకం, తర్వాత ఏమో ఉప్పు ఇవన్నీ పెట్టి అంటించేవాళ్ళం అనమాట. మేము సొంతంగా ఇళ్లలోనే చేసుకునేవాళ్ళం. దీంతో ఏంటంటే ప్రమాదం ఏమీ లేదు, అది వెలుగుతుంది, చిన్నగా పేలుతుంది. అది ముఖ్యంగా గంధకం, సూర్యకారం ఈ కాలంలో అవి ఉపయోగం ఎందుకంటే ఇంతవరకు వర్షాలు పడి చుట్టూ ఉండేటటువంటి వాతావరణం అంతా కొంచెం క్రిమికీటకాదులతోటి నిండిపోయి అనారోగ్యంగా తయారవుతుంది. అందుకోసం అనారోగ్యం వెళ్ళిపోవాలి అంటే, అనారోగ్యం లేకుండా ఉండాలి అంటే ఈ సూర్యకాలంతో, గంధకంతో కూడా ఎక్కువగా కాలుస్తూ ఉంటారు అనమాట. అది కాల్చడానికి కూడా పువ్వుల పొట్లాలని ఒక ఊర్లో కొంతమంది అబ్బాయిలు ఉంటారు. పువ్వుల పొట్లాలని వాళ్ళు తయారు చేస్తారు. వాళ్ళకి డబ్బు ఇచ్చేవాళ్ళం మేము. ఇస్తే పువ్వుల పొట్టం చేసి ఊరు మొత్తం అంతా తిప్పుకొచ్చేవాడు అనమాట. తిప్పుకొచ్చినందుకు వాడికి బట్టలు పెట్టేవాళ్ళం. అది దానివల్ల ఏమిటంటే పర్యావరణ రక్షణ ఆయన చేసేవాడు అనమాట. అట్లా దాని గురించి ఇప్పట్లాగే పెద్ద పేరడాలు అవి ఏమీ లేవు. అప్పుడు ప్రమాదాలు లేవు ఎక్కడాను. చక్కగా ఆనందంగా దీపావళి చేసుకునేవారు ఎవరైనా సరేను. ఆ రకంగా జరుగుతుంది. మట్టి ప్రమిదలే వాడేవాళ్ళం, తాటాకు వాటితోటే వాడేవాళ్ళం, ఒట్టి కాగితంతో మతాబులు కట్టుకునేవాళ్ళం. ఆ రకంగానే కాకుండా కట్టి బోలెడు మందికి అంటే మాకు బోలెడు మంది పనివాళ్ళు ఉండేవాళ్ళు. పాపం వాళ్ళు కొనుక్కోలేరు కదా వాళ్ళు. మా తాతగారు అరుగు మీద కూర్చుని పెద్ద గంపల నిండా చేస్తే ఆ గంపల నిండా వాళ్ళందరికీ వరుస వారీగా నెంబర్ ప్రకారం వాళ్ళు ఎన్నేసి, ఒక్కొక్కరికి ఎన్నేసి వచ్చా అందరికీ వచ్చాయా లేదని. మాకేమో 25 మంది ఉండేవారు మా నాన్నగారికి పనివాళ్ళు. వాళ్ళందరికీ ఇప్పించేవారు. వాళ్ళందరికీ భోజనాలు పెట్టి పొద్దుట వాళ్ళకి కొత్త బట్టలు ఇచ్చి, సాయంత్రం పటాకులు ఇచ్చి, ఇళ్ళకు కూడానేమో వాళ్ళ పిల్లలకి ఇంకా కావాల్సినటువంటిది స్వీట్లు, ఇంకా చేసిన పదార్థాలు అన్నీ పెట్టి పంపించేవారు అనమాట. ఎంతో సంతోషంగా వెళ్ళేవారు. వాళ్ళ కళ్ళల్లో ఆ సంతోషాన్ని చూడడమే మాకు పెద్ద సంతోషంగా ఉండేది. ఆ రకంగా జరిగేవి మా చిన్నప్పుడు. ఇప్పుడు కాలమాన పరిస్థితులను బట్టి మారిపోయాయి, రకరకాలుగా చేసుకుంటున్నారు. వ్యష్టితత్వం పెరిగిపోయింది, సామూహిక తత్వం పోయింది, సమిష్టితత్వం పోయింది. వ్యష్టితత్వం నేను, నా పిల్లలు, లేకపోతే నా భార్య, మేము అని ఒక గిరి గీసుకుని ఆ గిరిలో బతుకుతున్నారు నేడు ప్రతి వాళ్ళు కూడా. అలా ఉండేది కాదు మాకు. సర్వోజన సుఖినో భవంతు ఆ రకంగా ఆలోచించేవాళ్ళం, ఆ రకంగా ఉండేవాళ్ళు. అమ్మమ్మ, థ్యాంక్ యూ సో మచ్. మీరు పాడ్కాస్ట్కి వచ్చి దీపావళి గురించి ఇంత బాగా చెప్పినందుకు, లక్ష్మీ పూజ గురించి, మట్టి దీపాల గురించి, పిండి వంటల గురించి, పటాకుల గురించి చాలా బాగా చెప్పారు అమ్మ. థ్యాంక్ యూ సో మచ్. మన నరేంద్ర మోదీ గారు కూడా ఇండియా వాళ్ళ దీపావళి గురించి ఎలా సెలబ్రేట్ చేయాలో చెప్తున్నారు. లెస్ ప్రివిలేజ్డ్కి మనము ఫైర్ క్రాకర్స్ కానీ, స్వీట్స్ కానీ, లేకపోతే బట్టలు కానీ షేర్ చేస్తే వాళ్ళలో వచ్చే ఆనందము మనకి ఎలా ఆనందం ఇస్తుందో ఇవన్నీ మీరు చెప్పినట్టుగానే ఆయన కూడా చెప్పారు. చాలా సంతోషం అమ్మ. టు ఆల్ ద పీపుల్ హు ఆర్ లిస్నింగ్, విష్ యూ అ వెరీ హ్యాపీ దివాళీ అగైన్. Please do like, share, comment and subscribe to this channel, and don't forget to press the bell icon for more video updates. Thank you so much.